పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో కాళికా అమ్మవారి ఆలయం గురించి ఈరోజు చెప్తానండి. కాళికా ఘాట్ కాళీ ఆలయం భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలోని కాళీఘాట్లోని ఒక హిందూ దేవాలయం. ఇది హిందూ తాంత్రిక సాంప్రదాయంలో 10 మహావిద్యల్లో ఒకటైన మరియు కాళీకుల ఆరాధన సాంప్రదాయంలో అత్యున్నత దేవత అయిన హిందూ దేవత కాళీకి అంకితం చేయబడింది. ఈ ఆలయం భారతదేశంలోని 51 శక్తిపీఠాల్లో ఇదొక ఆలయము. ఈ పవిత్ర ఆలయంలో ఉగ్రమైన కాళీమాత యొక్క పూజనీయమైన నల్లరాతి విగ్రహం యొక్క పురాతన మందిరం ఉంది. కాళీఘాట్ కాళీ ఆలయం ఇతిహాసాలతో నిండి ఉంది. ఇవి మర్మాన్ని మాత్రమే కాకుండా చారిత్రక ప్రాముఖ్యతను కూడా ఇస్తాయి. హిందూ పురాణాల ప్రకారం సతీ తన తండ్రి శివుడిని పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ తనను తాను త్యాగం చేసుకుంది. దుఃఖంతో మునిగిపోయిన శివుడు ఆమె కాలిపోయిన శరీరాన్ని విశ్వమంతా మోసుకెళ్లాడు. మరియు మరింత విధ్వంసం నివారించడానికి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతీ శరీరాన్ని ముక్కలుగా చేశాడు. ఫలితంగా సతీ శరీర భాగాలు భూమిపై వివిధ ప్రదేశాల్లో విడిపోయాయి మరియు ఆమె కాలివేలు ఇప్పుడు కాళీఘాట్ మందిర్లో ఉన్న ప్రదేశంలో పడిపోయాయి. ఈ ఆలయం గుడిసెలాంటి రూపాన్ని పోలి ఉంటుంది. ప్రధాన ఆలయం నిర్మాణం కత్తిరించబడిన గోపురంతో 4 వైపులా ప్రణాళికను కలిగి ఉంది మరియు ప్రవేశ ద్వారం అలంకరించబడిన గేట్వే నిర్మాణాలను కలిగి ఉంది. క్లిష్టమైన శిల్పాలు ఆలయ ముఖభాగం యొక్క అందాన్ని పెంచుతాయి, పవిత్ర తీర్థయార్థ భావాన్ని పెంచుతాయి. ఆలయ సముదాయం లోపల మీరు నట మందిర్ అనే దీర్ఘ చతురస్రాకార వరండాను చూస్తారు. దీనిని జమీందార్ కాశీనాథ్ రాయ్ 1835లో ప్రారంభించారు. గర్భగుడి వెలుపల ఉన్న వేదిక అయిన జోర్ బంగ్లాను కూడా మీరు చూస్తారు. ఇక్కడ గర్భగృహంలో ఆచారాలు జరుగుతాయి. మీరు ఆలయం లోపల ఉన్నప్పుడు మీరు 3 అడుగుల ఎత్తైన దీర్ఘ చతురస్రాకార బలిపీఠాన్ని కనుగొంటారు. ఈ ఆలయంలో మహాదేవ్ ఆలయం మరియు రాధాకృష్ణ ఆలయం కూడా ఈ సముదాయాన్ని అలంకరించాయి. ఈ ఆలయంలో అమ్మవారి దర్శనానికి ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10:30 వరకు భక్తుల కోసం తెరిచి ఉంటుంది. ఈ కాళీ మందిర్లో అమ్మవారికి ముక్కుబడిగా మేకలను బలి ఇస్తారు.